మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని కోతగంజ్ ఈద్గా వద్ద పట్టణ ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డి.కే. అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు ఈద్గా దగ్గర ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మెలిసి పండుగలు చేసుకునే వాతావరణం మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో అన్ని పార్టీలకు మతాల కులాలకు చెందిన వాళ్ళు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఈ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా మైదానంలో హిందూ సోదరులందరూ కూడా వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు నమాజ్ చేసి బయటికి వస్తున్న ముస్లిం సోదరులకు చెప్పడం, ఇక్కడ తెలంగాణ తలరాతను మార్చుకున్నాం, అలాగే భారతదేశ తలరాతను మార్చుకునే సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఈ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ హిందూ బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి ఈరోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో ఒకరి పండుగలకు ఒకరు శుభాకాంక్ష. దసరా పండుగకి ఆ విధంగా దసరా పండుగ కానీ రంజాన్ పండుగ కానీ అన్ని పండుగలను ఒకరికొకరు ఏ విధంగా ఒక కలిసిమెలిసి ఉండేటటువంటి భావతత్వం ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐకమత్యంగా ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అన్ని పండుగలు కూడా అద్భుతంగా జరగడం, ముఖ్యంగా రంజాన్ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అనగానే కర్ఫ్యూలతో 144 శిక్షలతో నిర్బంధాలతో గొడవలతో జరిగేటువంటి భయభ్రాంతులతో ఉండేవి ఎప్పుడేమైతో తెలియదు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏ చిన్న గొడవ లేకుండా ముస్లిం సోదరులకు కావాల్సిన ఏర్పాటు చేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కొక్క పండుగకు ఇంకొక పండుగ మార్చే లోపల ఒక్కొక్క మైనార్టీల గురించి, సంక్షేమం గురించి, ఈద్గాలు కావచ్చు, దర్గాలు కావచ్చు, కబ్రస్థాన్లు కావచ్చు, మైనార్టీ స్కూల్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడడానికి అనేక